అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగబేరు. థ్యాంక్స్ ఎ లాట్ మన రెస్పెక్ట్ సినిమా అనే ఛానల్‌ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి జేఎస్ఆర్ క్రియేషన్స్ అంట కాస్టింగ్ కాల్ అంటున్నారు. సినిమా టైటిల్ వచ్చేసి ఆదివారం అర్ధరాత్రి. ఈ సినిమాకి హీరో, హీరోయిన్‌లు కావాలంట. సో, అన్ని ఏజ్ గ్రూప్‌ల వాళ్ళు కూడా కావాలి క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల కోసం అని అంటున్నారు. సో, వీళ్ళని మీరు అప్రోచ్ అవ్వడానికి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తానండి. దానికంటే ముందు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత కాబట్టి మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే సార్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేంత సక్సెస్ కొట్టాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అడగడం జరిగింది. నేనేమంటానంటే ఇండస్ట్రీ రికార్డులు తిరగరాసేంత హిట్ ఎప్పుడైనా కానీ దేనివల్ల వచ్చిందంటే కథ వల్లే వచ్చింది. ఎంత పెద్ద హీరో అయినా మీరు గమనించండి. ఇప్పుడు హీరోలకు ఫెయిల్యూర్లు ఉన్నాయి, డైరెక్టర్స్కి ఫెయిల్యూర్స్ ఉన్నాయి, ప్రొడ్యూసర్లకు ఫెయిల్యూర్స్ ఉన్నాయి, కానీ ఏ రోజు కథకు ఫెయిల్యూర్ లేదు. మీరు మంచి కథ చెప్పిన ప్రతిసారి ఇండస్ట్రీ రికార్డులే కాదు యావత్ ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టిన ఒక కెపాసిటీ అనేది తెలుగు సినిమాకి మాత్రం ఉంది. అఫ్కోర్స్ బాహుబలి తోటి ఇది చేసుకుంటే బాహుబలి లాంటిది కావచ్చు, కేజీఎఫ్ లాంటిది కావచ్చు. సరే, తెలుగు సినిమా దగ్గరకు వచ్చేసి కేజీఎఫ్ అయినా ఆర్ఆర్ఆర్ అయినా ఇండస్ట్రీ రికార్డులే కాదు వరల్డ్ రికార్డులను బద్దలు కొట్టినాయి మొత్తం. అలాగే ఇప్పుడు తెలుగు రికార్డుల దగ్గరకు వచ్చేటప్పటికి అనిల్ రావుపూడి గారు కూడా తెలుగు సినిమాలో బాహుబలి రికార్డులను మించి కొడుతున్నారు ఆయన. సో నేనేమంటాను అంటే ఒక మంచి కథ, ఒక మంచి స్క్రీన్ ప్లే, దానికి ఒక మంచి డైలాగ్స్, దాన్ని పర్ఫామ్ చేసే ఆర్టిస్టులు, అంతే మంచి ఫోటోగ్రఫీ, అంతే మంచి ఎడిటింగు, అంతే మంచి మేకింగు, అంతే మంచి లొకేషన్స్, అంతే మంచి ఏవైతే అన్ని ముడి సరుకులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం బెస్ట్ బిర్యానీ కింద కన్వర్ట్ చేయడానికి ఆ డైరెక్టర్ ఏదైతే కష్టపడుతున్నాడో అది చేసిన ప్రతిసారి మనం సక్సెస్ కొట్టడానికి పాసిబిలిటీస్ ఉంటాయి. అంతే తప్పించి ఏదో దిక్కుమాలిన కథ, ఏదో దిక్కుమాలిన మేకింగు, దిక్కుమాలిన పర్ఫార్మెన్స్ తెలియని ఒక నటులతోటి నటింపజేసుకుంటా వెళ్ళినట్లయితే మనం ఎప్పటికీ సక్సెస్ కొట్టలేం. సో, ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాలి అంటే అది చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా. సరే, అంటే ఇప్పుడు పెద్ద సినిమాలకి, పెద్ద హీరోలకి ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాలంటే ఎందుకు ఇప్పుడు 'కేర్ ఆఫ్ కంచరపాలెం'. 'కేర్ ఆఫ్ కంచరపాలెం' అనేది ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసేటట్టు చూసిందా లేదా? నెక్స్ట్ 'బలగం'. 'బలగం' అనే సినిమా ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసేటట్టు చూసిందా లేదా? అంటే ఒకానొక సందర్భంలో చెప్పాలి అంటే 'మాతృదేవోభవ'. నాజర్ గారు ఒక క్యారెక్టర్ వేషాలేసుకుని, ఒక విలన్ వేషాలేసుకునే నాజర్ గారు, ఆయన హీరోగా, మాధవి గారు హీరోయిన్‌గా, అది కూడా మాధవి గారేంటి, ముగ్గురు పిల్లల తల్లి. సరే, ఆవిడ చిరంజీవి గారితోటి యాక్ట్ చేసింది అది వేరే విషయం. కానీ ముగ్గురు పిల్లల తల్లి, ఆవిడ వెంటపడే తనికెల భరణి, ఆవిడ చచ్చిపోద్ది అనే ఒక ఇది, అది ఎంత పెద్ద ఇండస్ట్రీ రికార్డులు బద్దలుగొట్టింది. అలాగే చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేనేమంటాను అంటే, ఎప్పుడైనా గానీ కథ మిమ్మల్ని ఆకాశం అంత ఎత్తుకు తీసుకొనెళ్తది. అదే కథ లేనప్పుడు అంతే పెద్ద హీరోని, అంతే పెద్ద డైరెక్టర్‌ని అధపాతాళానికి తొక్కేస్తది. సో, ఆకాశం అంత ఎత్తుకెదగాలన్నా, అధపాతాళంలో పడిపోవాలన్నా గానీ, ఒక కథ మాత్రమే చేయగలదు. సో, మీరు నాకు ఒకానొక సందర్భంలో అనుకుంటా, ఒకడు ఒక దగ్గర అంటే షూట్‌లో ఆహ్, ఒక షూట్‌లో కూర్చొని ఒకడు ఏడుస్తా ఉన్నాడు. వాడు ఏంట్రా అంటే డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అనుకుంటా, నాకు సరిగ్గా గుర్తులేదు. సో, వాడు కూర్చొని ఏడుస్తా ఉన్నాడు. ఏంట్రా అంటే, "అన్నా, మన హీరో సినిమా ఫ్లాప్ అయిందన్నా" అని ఏడుస్తా ఉన్నాడు. ఒరేయ్, దీనికి ఏడవటం ఏంట్రా? లేదన్నా, నీకు అర్థం కావట్లేదు. నేను ఆ హీరోకి ఎంత పెద్ద ఫ్యాను. అలాంటి ఒక హీరోకి ఫ్లాప్ రావటం ఏంటన్నా? ఎంత మంచోడన్నా, మనసు కూడా ఎంత మంచిదన్నా, అదన్నా, ఇదన్నా అనే టైప్‌లో అంటా ఉన్నాడు. సో, ఇప్పుడు నేను అతనికి ఏం చెప్పాను అంటే, "నువ్వు ఏడవటం కానీ, లేదంటే నువ్వు బాధపడటం వల్ల ఆ హీరోకి ఒరిగేదేమి లేదు. నిజంగా నువ్వు ఆ హీరో మీద అంత ప్రేమ ఉన్నట్లయితే, నీకు ఆ హీరో మీద అంత మమకారం ఉన్నట్లయితే, ఆ హీరో పట్ల నీకు అంత గౌరవం ఉన్నట్లయితే, నువ్వు చేయాల్సిన ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ పనేంటి అంటే, ఆ హీరోకి ఓ మంచి కథ రెడీ చేసుకో. ఆ కథ రెడీ చేసుకొని ఏదో ఒక సోర్సెస్ ద్వారా ఎళ్లి ఆ హీరోకి కథ చెప్పేసేయి. ఆ హీరోకి కథ చెప్పి, ఆ హీరోకి నువ్వు ఇండస్ట్రీ హిట్ ఇచ్చేసేయి. ఇండస్ట్రీ హిట్ ఇస్తే నువ్వు సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీ ఉంటుంది. అంతేగాని నేను ఏడుస్తున్నాను, నాకు హీరో అంటే అంత అభిమానం, హీరో అంటే అది, నాకు హీరో అంటే ఇది అంటే, నీ హీరోకి నువ్వు ఇవ్వగలిగింది ఏంట్రా అంటే సక్సెస్సే. నువ్వు ఒక అభిమానిగా నీ హీరోని సక్సెస్‌లో చూడాలనుకుంటున్నావు కాబట్టి ఆ సక్సెస్ ఇవ్వాలి తప్పించి, ఏడిస్తేనే ఇంకోటేదో జరిగితే అది ఇమ్మెచ్యూరిటీ అనేది నా ఒపీనియన్. సో, ఇండస్ట్రీ హిట్ కొట్టాలంటే మీరు చేయాల్సిందేంటంటే ఒక మంచి కథని
మీరు ప్రేమించే ఆ హీరోకి కావచ్చు, మీరు ప్రేమించే ఆ డైరెక్టర్ కావచ్చు, మీరు ప్రేమించే ఆ ప్రొడ్యూసర్ కావచ్చు, మీరు ప్రేమించే ఆ హీరోయిన్‌కి కావచ్చు, మీరు ప్రేమించే ఆ ఆర్టిస్ట్‌కి కావచ్చు. ఎవరికైనా గాని మీరెవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి అలాంటి ఒక మంచి కథ రెడీ చేసి ఇచ్చినట్లయితే సక్సెస్ అవ్వడానికి పాసిబిలిటీస్ అనేవి ఉంటాయి. సో, హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్, క్వెషన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే తప్పకుండా కామెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో, గెటింగ్ బ్యాక్ టు ది కాస్టింగ్ రిక్వైర్మెంట్ వీళ్ళ కాంటాక్ట్ నంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7993129997. ఐ రిపీట్ 7993129997. డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా! నేను పెట్టే ఏ పర్టిక్యులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్‌కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళెవరో కూడా నాకు తెలీదు. వీళ్ళలో ఎవరైనా మిమ్మల్ని డబ్బులు అడిగినా, వీళ్ళు మోసం చేసే ప్రయత్నం చేసినా నమ్మకండి. మోసపోకండి. జాగ్రత్తగా ఉండండి. వీడియో నచ్చిందా? లైక్ చేయండి. వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.